రైతులకు ఎరువుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక మార్పుకు శ్రీకారం చుడుతోంది. ఎరువుల విక్రయ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా ఆగస్టు 6 నుంచి కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురాను. ఇప్పటి వరకు యూరియా బుకింగ్ కోసం ఉపయోగిస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ స్థానంలో ఇకపై ఎఫ్ఎఫ్ఎస్ పేరుతో కొత్త యాప్ అమల్లోకి రాను. అయితే ఈ యాప్ ద్వారా యూరియాతో పాటు డిఏపి, పొటాష్, వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులను కూడా రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే భవిష్యత్తులో అన్ని రకాల ఎరువుల కొనుగోళ్లు కూడా ఈ యాప్ ద్వారానే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. ఏకంగా ప్రభుత్వం ఒక యాప్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలోనూ యాప్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు కొత్త యాప్ తేవడం ఎందుకు ప్రభుత్వం యోచిస్తుంది? ముఖ్యంగా చూసుకుంటే ఈ యాప్ ద్వారా రైతులకు ప్రయోజనం కలగట్లేదు యాక్చువల్గా, ఎందుకంటే యాప్ ఎలా యూజ్ చేయాలో కూడా రైతులకు అవగాహన లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైట్, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక యాప్ తీసుకొచ్చింది. ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చింది. అది రేపటి నుంచి మొత్తానికి అమల్లోకి వస్తుంది. మరి గతంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా సంబంధించినటువంటి ఫర్టిలైజర్ యాప్ అని ఉండేది. కాకపోతే దాన్ని రైతులు వాడాలంటే కొద్దిగా చాలా మంది కూడా రైతులు అనగానే చాలా మంది చదువుకొని వారు ఉంటారు, మొబైల్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కొద్దిగా సఫర్ అయితే ఏర్పడినటువంటి అంశంగా చూడొచ్చు. ముఖ్యంగా ఈ యాప్ ని ఒక డిజిటలైజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి సందర్భం అని చూడాలి. ఈ యాప్ ద్వారా చాలా మేలు జరుగుతుంది. కాకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న రైతులకు చాలా మట్టుకు అవగాహన లేకపోవడం, అధికారులు దీని గురించి చెప్పినప్పటికీ కూడా ఇంకా పెద్ద మొత్తంలో కూడా చాలా మందికి తెలియకపోవడం, గ్రౌండ్ స్థాయిలో తెలియకపోవడం ప్రధానంగా కొద్దిగా ఇబ్బందులు అయితే తలెత్తినటువంటి అంశం. మరొక వైపు చూసుకుంటే ఈ గతంలో ఉన్నటువంటి యాప్, యూరియాకి సంబంధించినటువంటి యాప్ లో చాలా మట్టుకు ఆ యూరియా చూపించడము, లేకపోతే బుక్ అయిన తర్వాత కూడా అక్కడికి చాలా మటుకు బుక్ కాకపోవడం, అంటే వాళ్ళు ఏదైనా బుక్ చేసినప్పుడు కూడా అందుబాటులో షాప్స్ లలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి బుక్ కాకపోవడం, ఒకవేళ బుక్ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ యజమానులు సైతం 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఈ విధంగా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారని చెప్పి రైతులు కొంత ఇబ్బంది పడ్డారు. ఆ యూరియా సరైన సమయంలో లేకపోవడం కావచ్చు, స్టాక్ పరంగా కావచ్చు, లేకపోతే ఉన్నప్పటికీ ఇవ్వకపోవడం, ఇట్లాంటి కొన్ని కారణాలతో అయితే రైతులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అని చెప్పేసి ఎఫ్ఎఫ్ఎస్ ఇది తీసుకొస్తున్నటువంటి అంశం రైతులకు మరింత మేలు జరగాలి. ప్రతి ఒక్క రైతు కూడా కేవలం యూరియా కాకుండా పొటాష్ కావచ్చు, డిఏపి కావచ్చు, ఇట్లాంటి ఎరువులు అందరికి అందే విధంగా ఒక క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి యాప్ తీసుకొచ్చిన సందర్భం. యాప్ ని ముఖ్యంగా ఏదైతే జిల్లా అధికారులకు ముందస్తుగానే చెప్పారు, ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. జిల్లా అధికారులు గ్రామంలో ఉండే ఏఓలు కావచ్చు, ఏపీఓలు, ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు రైతులకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కావచ్చు, మంచిగా దాని గురించి వివరించడం, ఇట్లాంటి ఇంకా చేయాల్సినటువంటి అంశం. అది పూర్తి స్థాయిలో కనుక రైతులు వినియోగించుకోవాలి. రైతులు వినియోగించుకుంటే పక్కదారి పట్టకుండా, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎరువులు ఉన్నాయో పక్కదారి పట్టకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ గురించి చెప్తుంటే, నిజామాబాద్ రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు. వ్యవసాయం పెద్ద మొత్తంలో పండిస్తారు, వరి ముఖ్యంగా. ఇందులో పెద్ద మొత్తంలో నిజామాబాద్ నుంచి పండిస్తున్నారు రైతులు. ఇప్పుడే కాదు, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా రైతులు పెద్ద మొత్తంలో, అంటే ఏదైతే వరి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా దిగుబడిని తెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో ఎరువులు చాలా అవసరం పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఎరువులు సక్రమంగా అందకపోవడం కావచ్చు, ఫర్టిలైజర్ షాప్ లో ఉండి చూపించకపోవడం, చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ముఖ్యంగా యూరియాతో. ఈ యూరియా ఒక్కటే సఫర్ కాదు, ప్రతి ఒక్క ఎరువుల్ని ఇబ్బంది తలెత్తకుండా చేయాలనే ఒక సంకల్పం అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్ పైన రైతులకు కొద్దిగా అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే కొద్దిగా గందరగోళం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతులకు క్లియర్ గా ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్పడానికే ప్రభుత్వం కావచ్చు, అధికారులు కృషి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు రైతులు. థ్యాంక్ యూ శ్రీనివాస్.